నిలబడండి, ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అట్లాగే నాడు సోనియమ్మ తెలంగాణకు హామీ ఇచ్చింది. తెలంగాణని సాకారం చేసినటువంటి దేవత సోనియా గాంధీ గారు. తెలంగాణ తల్లి రూపంలో, దేవుడు మనుషుల రూపంలోనే ఉంటాడని తెలంగాణ ప్రజల పాలిట ఆనాడు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు. నేడు రాహుల్ గాంధీ గారు వారి ఆధ్వర్యంలో బీసీల కుటుంబాల్లో, ఎస్సీల కుటుంబాల్లో వెలుగు నింపడానికి ప్రభుత్వం ఘనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం యావత్ తెలంగాణకే కాదు భారతదేశంలో ఒక దిక్సూచి లాంటిది. మళ్ళీ నిన్నొక అద్భుతం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పటికే ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇది అద్భుతమైనటువంటి పథకము, ఈ పథకానికి తిరుగులేదని. రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించడం ఎంతో గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 4000 నుండి 5000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాము. 50,000 నుంచి 5 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయబోతా ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు. వారందరూ ఈ పథకాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటా ఉన్నాం. అట్లనే ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున ప్రజలందరికీ కూడా నేను ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ని ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కళ సాకారమైందని తెలంగాణ ప్రజలు గుర్తించారు. 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చేయలేనటువంటి పనుల్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయలేనటువంటి పనుల్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సాధిస్తూ ఉన్నది. గత 10 ఏళ్లుగా పాచి కబుర్లు చెప్పి టైం పాస్ చేసినటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఇది చెంపపెట్టు. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు యావత్ ఆదిలాబాద్ సమాజానికే నేను అండగా ఉన్నానని తెలియజేయడం చాలా గర్వకారణం కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే ఆదిలాబాద్ ప్రజలకి. అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్టుతో పాటుగా ఆదిలాబాద్ ప్రజలకు, ఈ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ సంవత్సరం దాదాపు 6 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధుల్ని మంత్రి సీతక్క గారు కేటాయించడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో గర్వకారణము. ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా మేము ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధికి పునరంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 4 కోట్ల ఎస్డిఎఫ్ దాదాపు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ నిధుల్ని అందించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, షెడ్డులు, పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ సమస్యల్ని పరిష్కరించడం కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధికి, కమిట్మెంట్కు నిదర్శనం. అలాగే ఆదిలాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనేటువంటి
నినాదంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చిన. మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి మీకోసం నిరంతరం పదవి ఉన్నా లేకున్నా పోరాడే నాయకుడిగా నేను మీ మధ్య పేరు తెచ్చుకున్నా. మీ అందరికీ నేను మళ్ళీ ఒక్కసారి మాట ఇస్తా ఉన్నా, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు అన్ని రంగాలలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యపరంగా ఎదగాలి అన్నదే నా ఉద్దేశం కూడా. అలాగే వెనుక పడేయబడ్డ ఆదిలాబాదును అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయాల్లో కొనసాగుతున్నా. మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఆదిలాబాద్కు తీసుకొస్తాం. పేదవారి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడండి. రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసుకుంటే రాజ్యాంగాన్ని పరిరక్షించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా సాధికారతను విద్య వైద్యం ఉపాధి రాజకీయ రంగాలలో గొప్పగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనందరికీ కూడా సమవాటా దక్కుతుంది. ప్రజలు మరింతగా బడుగు బలహీన వర్గాల ప్రజలు మరింతగా అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే జొన్నల కొనుగోళ్లు ఎకరానికి 10 క్వింటాళ్ల జొన్నల కొనుగోలుని చేయాలని మంత్రి సీతక్క గారి తరపున, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి తరపున, అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి పదే పదే వినతి చేయడం జరిగింది, విజ్ఞప్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదలైంది. జొన్నల కొనుగోలుని ఏప్రిల్ మాసంలో ప్రారంభించడానికి జీవో విడుదలైంది. తప్పకుండా రైతులందరూ కూడా సంతోషదాయకంగా ఉండేటువంటి ఈ ప్రభుత్వం జొన్నల కొనుగోలుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతులకు లబ్ధి చేకూర్చేటువంటి పనికి శ్రీకారం చుట్టింది. అలాగే ఏ రాష్ట్రంలో చేపట్టలేనన్ని సంక్షేమ పథకాల్ని చేపట్టింది. మహిళలందరికీ ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించే పథకం బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంటుని పేద బడుగు బలహీన వర్గాలకు అందజేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. 2 లక్షల రూపాయల రుణమాఫీ వల్ల 22,000 కోట్ల రూపాయలని ఖర్చు